హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. వ్లాగ్ ఏం కాదులేండి, సండే రోజు వీడియో. చాలా ఎక్స్పెక్టేషన్స్తో అట్టా ఫ్లాప్ అయిన ఒక వీడియో అనమాట. ఎందుకంటే చాలా అనుకున్నవన్నీ జరగవు కదా, అలానే అన్నమాట. గత 1 వీక్ నుంచి సండే మార్నింగ్ ఊరు వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. సరే, అలాగే ఒక్క నిమిషం ముందుగా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇప్పుడైతే చెప్తాను ఎందుకు. మేము దసరాకి ఊరు వెళ్ళలేము కదా, అమ్మ వాళ్ళే వచ్చారు. ఇంకా పిల్లలకి ఇంకా బయటికి ఏం తీసుకెళ్ళాము. బాగా బిజీ షెడ్యూల్ వల్ల అసలు మళ్ళీ ఏంటేంటో అనుకునేలా కాదు, కానీ ఆయనకు అసలు టైమే ఉండదు, తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. అయితే పిల్లల్ని మేము ఇంట్లోనే ఉంచుతున్నాం కదా, ఎందుకు ఆయనకి అనిపించింది పిల్లల్ని ఊరికి తీసుకెళ్దాము అని. దివాళీకి ఊరు వెళ్దాము అని ఫిక్స్ అయిపోయాము. 1 వీక్ అవుతుంది వెళ్దాం, ఖచ్చితంగా వెళ్దామని. కానీ మా ఊరికి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కదా. సో మాకు మార్నింగ్ మా ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 4 o'clockకి బస్సు ఉంటుంది. లాస్ట్ ఒక షార్ట్లో కూడా చెప్పాను కదా, అమ్మ వాళ్ళు 4కి వెళ్ళారని. ఆ బస్సు అయితే మాత్రమే కరెక్ట్ హెవీ జర్నీ ఉండకుండా దిగి ఎక్కకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కితే తీసుకెళ్ళి జనగాంలో దింపుతుంది. మేము దిగేటప్పటికి మళ్ళీ అక్కడ బస్సు ఉంటుంది అనమాట. 8 కల్లా దింపేసి 8 o'clockకి బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కినామంటే మేము ఊర్లో దిగిపోతాము. అక్కడ నుంచి మళ్ళీ 3 kilometers వాక్ చేస్తూ వెళ్ళాలి. వాక్ చేయడమే ప్రాబ్లం, మిగతావన్నీ దొరుకుతూ ఉండొచ్చు, కానీ డబల్ ఎక్కి దిగి సఫరింగ్ అనమాట. వాక్ చేయడం ఎండ్ అయిందంటే 3 kilometers పిల్లల్ని వేసుకొని లగేజ్ వేసుకొని పిల్లలు ఉన్నారన్నప్పుడు కంపల్సరీ లగేజ్ ఉంటుంది. సో అందుకు మార్నింగ్ వెళ్తే ఎండ రాకముందుకు పిల్లలు హ్యాపీగా నడుస్తారు. అంటే ఎవరు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఆ ఫెసిలిటీ ఏమి ఉండదు. మా నాన్నకి బైక్ అలాంటివి ఏమీ లేవు. సో మేము బై వాక్. మమ్మీ అడిగితే ఎవరైనా వస్తుండొచ్చు, బావ చెప్తే ఎవరైనా వస్తుండొచ్చు, కానీ బేసికలీ బావకు అలా ఇష్టం ఉండదు, ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదు అని. అందుకోసమని మేమే బై వాక్ వెళ్ళాలి. అందుకోసమని మేము మార్నింగ్ ప్రిఫర్ చేస్తాము. కారు ఉంటైతే మేము ఎలాగైనా వెళ్ళే వాళ్ళం, కానీ కార్ అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్గా. అందుకోసమని సరే అనుకున్నాము. అప్పటికి పిల్లలకి చెప్పలేదు తెలుసా, మేము ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని తెలిసి పిల్లలకి అసలు చెప్పలేము. అంటే మా లైఫ్ ప్రస్తుత సిచ్యువేషన్లో మేము అనుకున్నట్టు ఒక ఫ్లోలో అయితే వెళ్ళట్లేదు. అనుకున్నది రివర్స్ అవుతుంది, కొన్నిసార్లు అనుకున్నట్టే జరుగుతుంది, కొన్నిసార్లు అనుకుంది కూడా జరుగుతుంది అనమాట. అందుకోసమని అనుకున్నాము. అప్పటికి ఇంకా పిల్లలకి చెప్పొద్దు, వెళ్ళేటప్పుడు అదే రోజు తెలిస్తే చాలే అనుకొని మేము చెప్పలేము. అనుకున్నట్టే ప్లాన్ అట్ట ఫ్లాప్ అయింది. ఏమైందంటే సండే అంటే బేసికలీ ఈరోజు మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాలి అనుకున్నాము. కాకపోతే మాకు ఫ్రైడే రోజే మా పెద్ద బాబు బాంబు పేల్చాడు. ఏంటి అంటే వాడికి ఎగ్జామ్ ఉంది సండే రోజు ఏమి ఎగ్జామ్ అమ్మా అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఒలింపియాడ్ రాశాడు వాడు. దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేశారు, ఒక 4 members క్లాస్ మొత్తానికి. 34 to 35 members-లో 4 members సెలెక్ట్ చేస్తే అందులో నా కొడుకు ఒకడు అనమాట. సో ఆ రోజు వాడు నాకు సండే ఎగ్జామ్ ఉంది అని చెప్పాడు. అనుకున్నా సండే ఎగ్జామ్ అంటే ఫస్ట్ టైం ఏమనుకున్నా అంటే ఒలింపియాడ్ ఇలాగే జరుగుతుంది, కొద్ది రోజులు ఆన్లైన్లో జరిగి రాశాక మళ్ళీ స్కూల్లో పెడతారనమాట. అలా పెడతారా? వాడు ఆన్లైన్ అని చెప్పలేదు, స్కూల్ అని చెప్పలేదు, వాళ్ళ టీచర్ కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి సెలబ్రేషన్స్ ఉండే ఆ రోజు, బిజీ షెడ్యూల్ కాబట్టి ఏం చెప్పలేదు. చెప్పి వదిలేశారు. వీడు అడగలేదన్నమాట. చెప్పాక ఎలా ఇంకా మెసేజెస్ స్టార్ట్ అయిపోయాయి. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఒలింపియాడ్ సన్మోహన్ బైరం ఒలింపియాడ్ ఎగ్జాము, లాగిన్, పాస్వర్డ్, క్యూఆర్ కోడ్ అన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. సరే ఇంకా అని మా బావకి చెప్పాను. సరే స్కూల్కి వెళ్ళి రాయాలా, ఈవినింగ్ పోదాంలే అన్నాడు. ఇంకా సరే కొంచెం ట్రబుల్ అయినా సరే 2 o'clock బస్కి అట్లా వెళ్దాంలే అన్నాడు. అన్నాక సరే అని ఫైనల్గా ఫిక్స్ అయితే మళ్ళీ ఇప్పుడు చూడండి
ఒలింపియాడ్కి కూడా మార్నింగ్ మీరు వెళ్ళొచ్చు కదమ్మా, సాయంత్రం ఎందుకు అనుకోవచ్చు ఆన్లైనే, కానీ సిగ్నల్ ఉండదు. ఫోన్ సిగ్నల్ రావడమే గొప్ప అంటే నెట్ రావడం ఇంకా గొప్ప కదా. ఊర్లో మాది అసలే మారుమూల ఊరు అని చెప్పాను కదా, బస్ ఫెసిలిటీయే లేనప్పుడు ఇంకా నెట్ ఎలా వస్తుంది. మళ్ళీ పోనీ ఎలాగో అలా వచ్చినప్పుడే రాయొచ్చు అంటే లేదు, 12 to 1 మధ్యలోనే 1 అవరే ఉంది ఎగ్జామ్. ఇందులో ఇంకొకటి ఏంటంటే నాదొక నెంబరు, మా హస్బెండ్ ఒక నెంబరు, 2 ఎగ్జామ్స్ రాస్తాడు మా వాడు. దానివల్ల హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ టైం మా వాడికి. అందరికీ 1 అవర్ ఉంటుంది, మా వాడికి మాత్రం హాఫ్ అన్ అవర్. ఎందుకంటే 2 ఎగ్జామ్స్, నా ఫోన్ నెంబర్తో ఒక లాగిన్, మా హస్బెండ్ ఫోన్ నెంబర్తో ఒక లాగిన్ ఉంటుంది కాబట్టి వాడు 2 వేస్తాడనమాట, అటెంప్ట్ చేస్తాడు. సో మనకు అంత టైం ఉండదు, వెళ్తే వేస్ట్ అయిపోతుంది అనుకోని ఇంకా రాసాక ఈవినింగ్ వెళ్దాంలే అమ్మా అని అన్నాడు. అన్నాక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా బావకి సండే ఫుల్ బిజీ షెడ్యూల్. యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్లోనే లేడు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు. మార్నింగ్ 8కే వెళ్ళాడు ఆయన, ఈవినింగ్ 3 o'clock ఆయనకి ఇంకో మీటింగ్ ఉంది. ఇంక ఊరికి ఎప్పుడు పోయేది, ఊరు ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇలాగే జరుగుతుంది తెలుసా. లాస్ట్ సండే ఏమో ఇంట్లోనే లేదు, లాస్ట్ సండే కూడా బయట బిజీ, ఇంకో సండే ఇంకోటి. సండే వస్తే మనిషి ఇంట్లోనే దొరకడు తెలుసా. నాకు నా పిల్లలు, నేనైతే ఇంకా ఎలాగో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను, అదో దయ్యంలాగా అయిపోయింది. నా పిల్లల సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే అసలు పాపము ఏమీ ఉండదు తెలుసా ప్రపంచంలో. అయితే వాళ్ళు బుక్స్ చదువుకుంటారు, ఇంట్లో వాళ్ళు ముగ్గురు ఆడుకుంటారు, టీవీ చూస్తారు. ఇలా ఉంటున్నారనే కంపల్సరీ ఊరు తీసుకెళ్దాము అని అనుకుంటే అది వీలే కాలేదు చూడండి. ఏది చెయ్యాలన్నా ఈ టైము, మనీ, దేవుడు అనుగ్రహం ఉండాలంటారు కదా, అలాగే ఉంటుంది. ఇంక ఇప్పటికి వంటకు కూడా ఏం లేవు తెలుసా, కూరగాయలు కూడా ఏం తేలేడు. అంటే ఈవినింగ్ వెళ్తాడు కదా, మార్నింగ్ అంతా ఫ్రీయే కదా. ఈవినింగ్ 3 o'clock ప్రోగ్రామ్ పడిందని నాకు నిన్న నైట్ తెలుసు. ఈవినింగ్ వరకు తెస్తాడు కదా అని అనుకున్నాను, మార్నింగ్ అంతా తెస్తాడు కదా అని. కానీ ఇప్పుడు ఏంటంటే సడన్గా మార్నింగ్ 8కే వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకేం చేయాలో తెలియక స్వీట్ కార్న్ ఉండి ఉడకబెట్టి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను పిల్లలకి. మా హస్బెండ్ అయితే తిననే లేరు, ఆయన పొద్దున్నే వెళ్ళిపోయాడు ఇంకా ఫ్రెష్ అయిపోయి. మేమైతే ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. కొంచెం సండే స్పెషల్స్ కూడా ఏముండవు. సండే మేము తెచ్చుకున్న స్పెషల్స్ కూడా ఎలా ఉంటాయంటే ముందు రోజు సాటర్డే తెస్తాడు, అది మేము సండే వండుకుంటాం అనమాట, కొంచెం బాగలేకున్నా. మిగతా అప్పుడైతే ఇంక ఇలాగే ఉంటుంది, అప్పటికప్పుడు షెడ్యూల్ చేసుకొని ఏం వండాలా ఏం తినాలా అని ఆలోచించి తింటామన్నమాట. మీ ఇంట్లో ఇంతే జరుగుతుందా? మా ప్లాన్స్ అయితే చాలా మట్టుకు అట్ట ఫ్లాప్ అవుతున్నాయి ఈ మధ్య. సండేస్ అంటే చాలా బోర్ కొడుతుంది. ఇంకా ఏంటంటే పిల్లలకి మండే ట్యూస్డే 2 days హాలిడేస్ వచ్చినాయి, బోరింగ్ ఉంటారా ఏదో ఒకటి చెయ్యాలి అని ఉన్నానన్నమాట. మీకైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.